UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. వై ప్రశాంత్ సార్ అంటే అప్పుడున్న సమయంలో మీ ట్రావెలింగ్ క్రాంతి కుమార్ గారి దగ్గర నుంచి అయితేనేమి, లేకుంటే ఆర్జీవీతో పనిచేసిన విధానం అయితేనేమి, ఇక్కడెక్కడ కూడా ప్రశాంత్ అనే క్యారెక్టర్ మనకి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే ఆయన సినిమాలు ఉన్నా కానీ మీరు ట్రావెల్ చేసిన విధానంలో ఎక్కడా ప్రశాంత్ లేరు. సో వై ప్రశాంత్ మీరు లాంచ్ అవ్వడానికి ప్రశాంత్ గారు నేను అప్పుడు కొత్త కుర్రాడు కావాలనుకున్నాను. ప్రశాంత్ కొత్తోడు. అప్పటికి తమిళ్లో సెంబరత్తి అని ఒక సినిమా చేశాడు. సార్ అదే చామంతిగా తెలుగులో డబ్ అయింది. సార్ రెండో సినిమా నాదే, నాటి రెండో సినిమా. కొత్తోడు కావాలనుకున్నాం. సో అలా కాస్ట్ చేసాం అంతే. సార్ చాలా సంవత్సరాలు అసిస్టెంట్గా అసోసియేట్గా చాలా కష్టాలు పడి ఒక ఛాన్స్ వచ్చి ఉంటుంది. ఎందుకు పోలీస్ కథనే చెప్పాలనుకున్నారు? ఎందుకంటే ఆ పిల్లవాడు గోడెక్కి ఆ పోలీసులను చూస్తుంటే కీరవాణి గారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ సార్, కీరవాణి గారు అనుకుంటాను, మ్యూజిక్ ఆయన కొట్టే మ్యూజిక్ ఆ పిల్లోడు చూసే ఆరాధనగా చూసే విధానం నాకు తెలిసి మీ దృష్టిలో పోలీసులు అంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది అనిపిస్తుంది. ఎందుకు ఆ కథే చెప్పాలనుకున్నారు? నేను ఒక మ్యాగజైన్లో అది ఒక దీంట్లో ఒక ఇది చదివాను. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ వితౌట్ యూనిఫామ్. ఎవ్రీ పోలీస్ ఈజ్ ఏ సిటిజన్ విత్ యూనిఫామ్. ఇది బాగా నచ్చింది నాకు. అంటే యూనిఫామ్ లేని ప్రతి పౌరుడు పోలీసే, యూనిఫామ్ ఉన్న ప్రతి పోలీసు ఒక పౌరుడే. అలాంటి ఒక అసోసియేషన్ పోలీస్ అండ్ సిటిజన్ అది. దీని మీద కథ చేస్తే బాగుంటుందని లాఠీ కథ దీని మీద బేస్ చేశానండి. ఓకే, అది అంటే చాలా అంటే ఎక్కువ ప్రేమించారనిపించింది సార్ నాకు నిజంగా. అంటే ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ ఏదో బ్యాక్ స్టోరీలో ఉండుంటుంది, అడగాలనిపించింది, అందుకు అడిగాను. కీరవాణి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మన సినిమాకి యుఫోరియాకి కాలభైరవ గారి మ్యూజిక్ అనమాట. అంటే మీ సినిమాలు, కీరవాణి గారి ప్రయాణము, మీ ఇద్దరి ఒకరి గురించి ఒకరు తెలిసిన విధానం అంతా ఓకే, సింక్ అవుద్ది. కాలభైరవ గారు మీ సినిమా కథకి ఎలా ఇంజెక్ట్ చేయగలిగారు? ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వగలిగారు? ఏదైనా కథ సార్, ఇప్పుడు ఒక కథకి ఎలాంటి సౌండ్ కావాలి, ఎలాంటి విజువల్ కావాలి, ఆ కథ నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు యూఫోరియా కథ వెరీ యూత్ఫుల్గా చెప్పాలి, వెరీ ట్రెండీ మ్యూజిక్తో ఉండాలి. సో విజువల్స్ కూడా చాలా స్టన్నింగ్గా, చాలా ఇదిగా ఉండాలి, కొత్తగా ఉండాలి. సో ఆ ప్రాసెస్లో నేను కాలభైరవుని గమనిస్తే తను ఇప్పుడు వస్తున్న వాళ్ళలో స్టాండర్డ్ ఉంటూనే కొత్త సౌండ్ ట్రెండీ మ్యూజిక్ పోగలుగుతున్నాడు. సో అందుకని తన కీరవాణి గారి అబ్బాయిని తీసుకోలేదు, తన మ్యూజిక్ నచ్చే తీసుకున్నాను. సో అలాగే విజువల్ పరంగా కూడా కొత్త కెమెరామెన్ ఇంట్రడ్యూస్ చేశాను. సో రెగ్యులర్ కెమెరాలు కాకుండా నేను ఏదో కొత్తగా చూస్తున్నాను. కొత్తగా చూసేది కొత్తోడైతే ఇంకా బెటర్గా నాకు ఇస్తాడనే ఉద్దేశంతో ప్రవీణ్ కే పోతనని ఈ రత్నవేలు గారు, పిఎస్ వినోద్ గారి దగ్గర పనిచేసిన అతను ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒక రకంగా మీ చుట్టూ ఒక యంగ్ టీమ్ ఉండడం ప్లస్ అయిందా? నేను యంగే చెప్తున్నాను, ఊరికి నేను వయసు రీత్యా చెప్పట్లేదు. సార్ నా కెరీర్ ఇప్పుడు మీరు లాఠీ సినిమా ప్రస్తావించారు సార్, 92 సార్, ఇప్పుడు 2026లో ఉన్నాం సార్. ఎన్ని 33 ఇయర్స్ అయినట్టుంది. ఈ 33 ఇయర్స్ స్పాన్లో నేను చేసింది 13 సినిమాలే సార్. ఇది నా 14వ సినిమా సార్. అంటే నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకునే దశలో ఉన్నాను సార్. నేను చెప్పాలనుకున్న కథలో ఇంకా చెప్పే ప్రాసెస్లో ఉన్నాను సార్. సో అందువల్ల నా థాట్స్ కానీ నా ఆలోచనలు కానీ వెరీ యంగ్గా ఉన్నాయి. సో ముందది తర్వాత ఇంకా నిజంగా ఏజ్ పరంగా, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ పరంగా చెప్పాను. ఇప్పుడు ఏజ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు నిజంగానే మా ఇద్దరు డాటర్స్ ఉన్నారు. ఒక డాటరు మిలీనియల్ కిడ్, ఇంకో డాటరు జంజీ. సో ఈ 2 ఏజ్ గ్రూప్లు ఉన్నాయి మా ఇంట్లో. సో ఈ పర్టికులర్ ఈ కథ కూడా చాలా సెన్సిటివ్ స్టోరీ అవ్వడం మూలంగా ప్రతి దశలోనూ వాళ్ళతో చర్చించాను. సో అందుకని మీకు ఖచ్చితంగా ఇది మీకు ఒకడెవరో మొన్న సినిమా చూస్తూ ఇది గుణశేఖర్ గారు పాప ఏమైనా డైరెక్ట్ చేసిందా అని అడిగారట. నీలిమ డైరెక్ట్ చేసిందా అని.
ఆయన అంటే లేదు అమ్మాయి ప్రొడ్యూసరు, ఏంటి ఇంత కొత్తగా ఉంది, ఇంత డిఫరెంట్గా ఉందని. అది నిజంగా నేను కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కథ తీస్తుంది మనల్ని. ఇప్పుడు నేను రుద్రమదేవి తీసుకుంటే హిస్టారికల్ ఆ కాలానికి పీరియడ్కి వెళ్ళిపోయి తీయాలి. ఇప్పుడు ఇది ఈ స్టోరీయే ఇప్పటి జంజీ కిడ్స్ది, దీన్ని ఇలాగే తీయాలి. సో ఆ తీసే ప్రాసెస్లో ఇలాంటి కాంప్లిమెంట్ రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అండ్ మీరు ఒక మాట ఉన్నారు సార్, నేను ఎంగే అని చెప్పేసి, బట్ నేను దానికి ఖచ్చితంగా ఓకే అంటాను. ఎందుకంటే ఇంటర్వ్యూ కోసం వచ్చాను కదా సార్, మీరు ఈ గ్యాప్లో నేను ఇక్కడ ఉన్న మీ బుక్స్ అన్నీ చూశాను సార్. చందమామ కథలు ఉన్నాయి, 1000 పడగలు ఉంది, మార్వెల్ బుక్స్ ఉన్నాయి, ఇక్కడ లేని బుక్ లేదు. మీరు ఇక్కడ చూసేది ఆఫీస్లో చూసేది 5%. మా ఇంట్లో 95% పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఒక రూమ్ అంతా లైబ్రరీ ఉంటుంది నాకు. ఇంత బుక్ రీడింగ్ ఎలా సార్, ఎలా అలవాటు అయింది? ఇప్పుడు మీరు రైటర్ అంటున్నారు కాబట్టి, నేను వైజాగ్లో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు, మీరు ఇప్పుడు కంటెంట్ రైటర్స్ అంటున్నాం కదా. అవును. సో అలాగే నేను ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ పాంప్లెట్లు రాసేవాడిని. ఓకే. రాసి అవి చాలా మంచి పేరు వచ్చేది. ప్రతి హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆ హీరోని పొగుడుతూ రాయాలన్నమాట. ఓకే ఓకే. ఆ పొగుడుతూ అందులో బాగా సినిమా ఇప్పించి నాకు చిన్నప్పటి నుంచి దాంతో రాసేవాడిని. ఈ రాత కూడా నాకు ఎలా అలవాటు పడిందంటే, మా ఇంట్లో న్యూస్ పేపర్స్ వీక్లీస్ ఎక్కువ తెప్పిస్తారు చిన్నప్పటి నుంచి. అది నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. సో పేపర్లు అందులో సినిమా మ్యాగజైన్లు కూడా ఉంటాయి, స్వాతి లాంటి ఇవి ఉంటాయి. సో అలా రకరకాల పేపర్లు అక్షరం అబ్బింది. సో ఆ ఇంట్రెస్ట్ తోటి ఇలా రాయడం మొదలెట్టి అందరూ పొగిడేసరికి ఏమో ఇదేదో మనకు సినిమా ఇది ఉందని వచ్చాను చెన్నై వచ్చిన తర్వాత అర్థమైంది, అసలు మనం చదువు అసలైన సాహిత్యం కాదు, ఏవో మామూలు ఊరుకునే నవల్స్, అంటే ఎక్కువ ఎండమూరి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అప్పట్లో కుర్రాళ్ళ మీద. ఆ నవల్స్ చదవటం అవి మాత్రమే కాదు, చదవాల్సినవి చాలా ఉంది అనేది నేను వచ్చిన తర్వాత నేను చేసిన మంచి పని ఏంటంటే, ఒక కాశీ విశ్వనాథ్ గారు అనే ఒక రైటర్ ఉండేవారు, విజయబాబు గారి సినిమాలు రాసేవారు. ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఓకే. అంటే డైరెక్టర్ అవడం కోసం, అసిస్టెంట్ డైరెక్టర్ అవడం కోసం అసిస్టెంట్ రైటర్గా ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. నేను ఆయన పనిచేసే సినిమాల డైరెక్టర్ల దగ్గర పనిచేద్దామని. సో అలాగ ఒక 1 year పాటు ఆయన దగ్గర చేశాను. ఆ తర్వాత డివి నరసరాజు గారి దగ్గర వర్క్ చేశాను. అది ఇంకా నాకు తిరుగులేని ఒక స్క్రీన్ ప్లే అంటే ఏంటి, అసలు ఎలా రాయాలి, రైటింగ్ ఎబిలిటీస్ అన్నీ ఆయన దగ్గర బాగా నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్లో ఈ రైటర్ల దగ్గర ఉండే లైబ్రరీలు చూసి, అబ్బా వీళ్ళు చదివే పుస్తకాలు ఏంటి ఇవేంటని అప్పటి నుంచి పుస్తకాలు చదవడం మొదలెట్టాను. ఓకే. అప్పటి నుంచి ఇంకా నా ప్రతి ఎర్నింగ్ పుస్తకాలు కొనడమే. ఆ పుస్తకాలు కొని అలాగా ఇప్పుడు కాస్త కోస్తో కొద్దిగా క్రియేటివిటీ అబ్బిందంటే, ఒక ఇమాజినేషన్ కూడా వచ్చిందంటే బుక్ రీడింగ్ వల్లే. సూపర్. ఇది చాలా మందికి అవసరం సార్. అదే చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్లో బుక్ రీడింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. సో చాలా మందికి అవసరం. బుక్ రీడింగ్ కరెక్ట్గా ఉంటే లైఫ్లో ఎక్కడొక్కడ ఉపయోగపడుతుందని తెలుసుకోవడం అవసరం. అండ్ అంటే నేను ఇందాక ఇంట్రడక్షన్లోనే చెప్పాను సార్, ఒక కథకుడు తనకు అవసరమైన కథ చెప్పుకోవడం వేరు, సమాజానికి అవసరమైన కథ చెప్పడం వేరు. మీ సినిమాలో మీరు చెప్పిన ప్రతి కథ రియల్ లైఫ్లో ఏదో ఒక టైంలో జరుగుతూ దాన్ని ప్రతిబింబిస్తూనే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేను రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మీకు దాని మీద మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, ఏదో స్కిప్ చేసేసేయండి. ఒక హస్బెండ్ వైఫ్ ఏదో కొంతమందిని ట్రాప్ చేశాడని చెప్పేసి 100 members ట్రాప్ చేసిన ఏదో జరుగుతూ ఉంది. మనం కాస్త వెనక్కిలో చూసుకుంటే మీ సొగసు చూడతారమా పాయింట్ అదే. నరేష్ గారు, అమ్మాయి గారు వాళ్ళ బాసు ఒక ఆఫర్ చేస్తే, ఒక లేడీ తన భర్తని, తన సంసారాన్ని, తన జీవితాన్ని ఎంత గట్టిగా నిలబడి మార్చుకుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇదేదో సినిమాకు ఉపయోగపడతాను. సో మీరు చెప్పిన కదే, సినిమాని చూస్తే బాగుపడచ్చు, ఆ సినిమాని ఫాలో అయితే లైఫ్ని బాగు చేసుకోవచ్చు. సో అందుకని గుణశేఖర్ అంటే మాకు రెస్పెక్ట్. నాకు ఆ ఇన్సిడెంట్ చూడంగానే, అంటే మీ ఇంటర్వ్యూ ఎంత ప్లాన్ లేకుండా ఇది కొన్ని రోజులు ముందు జరిగింది సార్. ఆ ఇన్సిడెంట్ చూడంగానే మనకి సొగసు చూడతాం ఇదే కదా నేర్పించింది, ఎలాంటి సందర్భంలో ఎలా ఉండాలని చెప్పేసి. సో రియల్లీ గ్రేట్ సార్. అండ్ నాకు ఇంకో డౌట్ సార్, రిస్క్ చేయడం వేరు, భారీ రిస్క్లు చేయడం వేరు. సొగసు చూడతామా అంటే నాకు తెలియదు సార్, వేరే వాళ్ళు చెప్పడం అంత వయసు లేదు, గుడ్ మూవీ అని చెప్పారు. సో రామాయణం అయితే నేను థియేటర్లో చూశాను, మీ రామాయణ బాలరామాయణం. బట్ ఎందుకు బాలరామాయణం అంటే 3వ సినిమాకి మళ్ళీ రిస్క్ చేశారు? ఇప్పుడు మీకు రిస్క్ అనిపించిందా? రామాయణం తర్వాత ఏం సినిమా చేశాను నేను? రామాయణం తర్వాత చూడాలని ఉంది,
చేశారు. అదే అదే అంటే ఎన్ని మెట్లు ఎక్కాను? అవును. ఒకేసారి 10 మెట్లు ఎక్కాను. సో మీ దృష్టిలో అది రిస్క్ కాదు. అస్సలు కాదు. ఉమ్, నేను రామాయణం లాంటిది తీసి ఉమ్, ఒక పెద్ద జాక్పాట్ కొట్టగలను అనే నమ్మకంతో ఉమ్, రామాయణం తీశాను. ఉమ్. అది ప్రూవ్ చేశాను కాబట్టి ఒకేసారి 10 మెట్లు ఎక్కి చూడాలని ఉంది. చిరంజీవి గారు తీయగలిగారు. 10 సార్ అన్ని మెట్లు ఎక్కేసారు. అదే అది చెప్తున్నాను. సో అది ఏమాత్రం రిస్క్ కదండి. అదే చెప్తున్నాను కదా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.